నన్ను అరెస్ట్ చేశారు రాజా అంటూ సినీ నటుడు పోసాని రీసెంట్‌గా గురువారం నాడు ఉదయం అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లి పోలీస్ స్టేషన్‌లోకి వెళుతూ బయట ఉన్న జనంతో అన్న మాటలివి. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సహా అనేక మందిని అసభ్య పదజాలంతో దూషించిన వ్యవహారంలో పోసానిని బుధవారం నాడు రాత్రి హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన వ్యాఖ్యల ద్వారా చిత్ర పరిశ్రమలో విభేదాలు సృష్టించారంటూ ఆయన మీద ఓబుళవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ కోసం ఆయన హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకొస్తున్నారన్న సమాచారంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలే కాకుండా జనం గూడా పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్ద గుమ్మిగూడారు. వారిని ఉద్దేశించి పోసాని గూడా వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ గురు మహేష్ పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారించారు. భుజం నొప్పి, గుండె సంబంధిత సమస్యల కారణంగా మందులు తీసుకుంటున్నట్లుగా గుర్తించారు. కాగా పోసాన్ని బుధవారం అర్ధరాత్రి కర్నూలులోని బెటాలియన్‌కి తరలించారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షణలో పోసాన్ని 7 గంటల పాటు విచారించారు. ఎస్పీ నిర్దేశంతో ఇద్దరు సీఐలు ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ని ఎందుకు అసభ్యకరంగా తిట్టారు? ఎవరు చెప్తే తిట్టారు? ఎవరన్నా ముందుగా స్క్రిప్ట్ రాసి ఇచ్చారా? ఇలా తిట్టడం వెనక ఇంకెవరి హస్తం ఉంది? ఇలాంటి అనేక ప్రశ్నలు పోసానిని అడిగినట్టు సమాచారం. ఇందుకు ఆయన స్పందిస్తూ నన్నెవరూ ప్రేరేపించలేదు. ఎవరు నాకు చెప్పలేదు. నేనే స్వయంగా మాట్లాడాను. అలా మాట్లాడడం తప్పేనని పోసాని చెప్పినట్టుగా తెలిసింది. ఎస్పీ 17 ప్రశ్నలు వేయగా ఎక్కువగా నాకు తెలియదు, గుర్తులేదని తెలిపినట్టుగా సమాచారం. ఆ సమయంలో అప్పుడు వీడియోలు చూపించగా లవ్ యూ రాజా అంటూ పొంతనలేని వ్యాఖ్యలు చేసినట్టు వ్యాఖ్యలొచ్చాయి. విచారణ తర్వాత రాత్రి 9 గంటల సమయంలో పోసానిని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. పోసాని తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే ప్రజలు, జనసేన కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా నోటికొచ్చినట్టు పోసాని మాట్లాడడం వల్లే ఆయన మీద కేసు పెట్టినట్టు ఫిర్యాదుదారు చెన్నపోడు మాజీ సర్పంచ్ మణి తెలిపారు. టీడీపీ, జనసేన నాయకుల తల్లి, భార్య, బిడ్డల గురించి ఇష్టం వచ్చినట్టు అసభ్యంగా ఆయన మాట్లాడారని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసేది లేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే పొన్నవాలు సుధాకర్ రెడ్డి మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు ఈ కేసు విషయంలో. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. హైదరాబాద్‌లో రీసెంట్‌గా బుధవారం నాడు రాత్రి అరెస్ట్ చేసినటువంటి పోలీసులు గురువారం ఉదయం ఆహ్, అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లి పోలీసులను తరలించారు. 8 గంటలు విచారించిన తర్వాత పోలీసులు పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించి రాత్రి 9 గంటలకి రైల్వే కోడూరులోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. తెల్లవారుజామున 5 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పోసాని తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డిని వైఎస్ భారతి రంగంలోకి దించారు. బీఎన్ఎస్ చట్టం ప్రకారం పోసానికి 41 నోటీసులిచ్చి బెయిల్ ఇవ్వాలని పొన్నవోలు కోర్టును కోరారు. అయితే పోసానికి రిమాండ్ విధించాలని పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న మేజిస్ట్రేట్ పోసానికి 14 రోజుల వరకు రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చారు. దీంతో పోసానిని కడప కేంద్రాగారానికి తరలించినట్టుగా తెలుస్తోంది. అయితే పోసాని కృష్ణమురళి కేసులో వైఎస్ భారతిని కలవడానికి పోసాని కృష్ణమురళి యొక్క భార్య సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఆయనకి బెయిల్ వచ్చే దిశగా సుప్రీం కోర్టులో ఈ యొక్క రైల్వే కోడూరు జూనియర్ సివిల్ కోర్ట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్‌ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీం కోర్ట్‌కి వెళ్ళబోతున్నారు పొన్నవాలు సుధాకర్ రెడ్డి. దాంతో ఖచ్చితంగా బెయిల్ వస్తుందనేటువంటి అవకాశం కనిపిస్తోంది.